ఇంత మంచి కోర్టు ఏం లేదు. నైన్టీ వరకు సార్ చాలా సీరియస్గానే ప్రాక్టీస్ చేసింది ఇక్కడ. తర్వాత ఇప్పుడు మన బార్ అసోసియేషన్ మెంబర్ కూడా ఇప్పుడు మన కోర్టును పరిశీలించి ఆ కోర్టు ఒకటి చాంబరే కాకుండా చిన్న చిన్న మౌలికమైన సదుపాయాలకు పూర్తి చేస్తానని మనకు తను తెలిపిండు. చాలా చాలా సంతోషం. అలానే జనార్దన్ రెడ్డి గారు అందరూ దీని మీద కోర్టు అయితే అన్ని కోర్టు సరిపోతున్నాయి. జైలు కూడా షిఫ్ట్ చేయిస్తాను. జైలు ఆల్రెడీ 20 ఎకరాల భూమి అయింది, దాదాపు 40 కోట్లేమో శాంక్షన్ అయినాయి, కానీ పని కాలేదు. అది కూడా సారు పరిశీలన చేస్తాను. సార్ ధన్యవాదాలు. ప్రజలు ఆస్వాదిస్తే సారు ఈ మే నెలలో పన్నే ఢిల్లీ పోయేది ప్రజలు ఎస్సీ కోర్టు అనేది అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రావాలి, తప్పు కూడా ఆ ఢిల్లీ నుంచి వస్తుంది. తర్వాత పీసీఆర్ కోర్టు కూడా సార్, పీసీఆర్ కోర్టు కూడా కొంచెం తెలుసుకోండి. ఆ ఒక కేసు కూడా మీద ఉంది, అప్పుడు గద్దారు మీద చాలా మంది ఇక్కడి నుంచి ఉపవాసం. అది కూడా ఒకటి అక్కడ హైకోర్టు వారికి పీసీఆర్ కోర్టు వచ్చినా మనకు చాలా విత్ ఇన్ 20 రోజులు కూడా చెప్పబోతుంది. ఎలక్షన్ బోర్డు అయితే ఓట్లకైతే వర్తించాలని నేను అనుకుంటున్నా. చాలా మనకి అవకాశం కల్పించిన వారు మన కోర్టును వచ్చి పరిశీలించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వారి ట్రీట్మెంట్ వల్లనే బిల్డింగ్ అయింది, కోర్టు మనకు జిల్లా కోర్టు వచ్చింది, బిల్డింగ్ అయింది. తర్వాత ఏ సమయాల కాదుకంటే వారి కూడా కార్పొరేట్ వాళ్ళతో వాళ్ళు కూడా మనకు తీర్చిరు. అన్ని రకాల మనకు సారే ఎప్పుడైనా ఉండాలని చెప్పి, ఇంకా వారు ఉన్నత కుటుంబాలు ఢిల్లీ పోవాలని చెప్పి అయినాయి సార్. జిల్లాలు అయినాయి కానీ మళ్ళీ ఇప్పటికి కూడా మళ్ళీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్ల ఇంకా కొన్ని కోర్టులు ఫంక్షనింగ్ అవుతున్నాయి. మన న్యాయవాదులందరి ఫైల్స్ ఇప్పటికి కూడా మళ్ళీ మల్లాపూర్ మండలంలో మూలరాంపూర్ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా కరీంనగర్ వెళ్లాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ పాలసీ మ్యాటర్. బార్ అసోసియేషన్ అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మేము ఒక హైకోర్టులో పట్ల అందరికీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జగిత్యాల అనే జిల్లా అయింది కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కోర్టు ఇంకా ఇప్పటికీ అక్కడే నడుస్తుంది. కాబట్టి మా దగ్గర డిజిగ్నేట్ ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ జిల్లా న్యాయమూర్తులు 3 ఉన్నారు. మరి మాకు డిజిగ్నేట్ కోర్టు కనీసం రెగ్యులర్ కోర్టు ఇవ్వకుండా డిజిగ్నేట్ కోర్టు ఇవ్వండి, ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి అని మేము కోరడం జరిగింది. దయచేసి మీరు పెద్ద మనసుతో మన న్యాయవాదులు చాలామంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కోర్టు మన కరీంనగర్ అంటే మన జగిత్యాల జిల్లా అడ్వకేట్లే దాదాపు 400-500 ఫైళ్ళు అక్కడ ఉంటున్నారు. అదేవిధంగా పీసీఆర్ కోర్టుకు సంబంధించి ఒక 200-300 కేసులు. ఇక మన జిల్లా ఎస్టాబ్లిష్ అయింది, జిల్లా ప్రధాన న్యాయస్థానం. ఈ జిల్లాలో పట్ల అందరూ న్యాయవాదులు బాగుపడాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి ఒకటి ఎస్సీ ఎస్టీ కోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం దృష్టికి వెళ్ళి, అంటే కేవలం జగిత్యాల జిల్లాకి ఇచ్చినట్టు కాదు, రాష్ట్రంలో పట్టుకున్న కొత్తగా అన్ని జిల్లాలకు అయితే సార్, ఈవెన్ అసిబాబాకి అయితే మురికి అయితే అందరికీ అయితే. కాబట్టి దయచేసి మీరు సానుకూలంగా స్పందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సార్ మరి ప్రభుత్వం అక్కడ ల్యాండ్ అలాంటి ఇచ్చింది, మీకు తెలియని విషయం కాదు. ఇప్పుడైతే మెజార్టీ న్యాయవాదులు ఇక్కడ ఉన్న బిల్డింగ్ లోపల అయితే బాగుందన్న ఏకాభిప్రాయం ఉన్నది. కనీసం ఈడైనా కానీ మరి మనం అందరం 5 ఫ్లోర్ అని ఒక ఫ్లోర్ కట్టిస్తే ఇప్పుడు ఆల్రెడీ సార్ 6 కోర్టులు ఉన్నాయి, ఒక కోర్టు బిల్డింగ్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి. కొత్తగా ఏ కోర్టు వచ్చినా పోవడానికి దయచేసి ఇంకా ముందు మరి మీరు ఇంకా 5 ఫ్లోర్ కనుక ఇస్తే ఇంకా 2-3 కోట్లు అయితే అయిపోతుంది. కొత్తగా కాంప్లెక్స్ కావాలన్న లేదు, అది ఏదైతుందో ల్యాండ్ మా కోర్టుకి అవసరం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు పెద్ద మనసుతో ఈ పనులను తీర్చవలసిన స్థితులలో ఉండి ఉప్పర్ శర్వాణి అందరు పరేషాని అనే పద్ధతుల్ని ఉండి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈరోజు మీరు ఒక మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి పేద న్యాయవాదులను తమరే గుర్తించి అట్లాంటి వారికి బార్ అసోసియేషన్ పక్షాన సెలెక్ట్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కుల మతాలకు అతీతంగా అలాంటి పేదలను గుర్తించి వారి కొరకు ఏదన్నా ఏదో ఒక పద్ధతిలో వసతి కొరకు కానీ జాగ కొరకు కానీ ఏదన్నా మీరు సహాయ సహకారాలు ఒక న్యాయవాదిగా జూనియర్స్ అందరికి కూడా
సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నామన్నా. ఇది ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు జగిత్యాలు తీసుకున్నట్టయితే వేరే నాయకులకు కూడా ఇది ఒక ఆదర్శవంతమైన ఇదవుతుంది అనేది మా అభిప్రాయం. అలాగే అన్ని విషయాలు తెలిసినా మీకు మేము కొత్తగా చెప్పేదంటూ ఏం లేదు, కానీ ఏదైనా అవకాశం ఉంటే అన్న మీరు మంచి పొజిషన్లో ఉంటే ఇంకా పార్లమెంటు ఆ రేంజ్లో మాకు ఎన్నో పనులు అవుతాయని మేము ఆశిస్తున్నాం. కానీ 41 CRPC గురించి ఏదైనా అవకాశం ఉన్నట్టయితే న్యాయవాదులకు న్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు ప్రత్యేక చొరవతో మీరు చేసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ న్యాయవాదులకు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏదైతుందో కరప్షన్ అనేది కూడా తగ్గుతుంది అనేది ఆశిస్తూ, అంతేకాకుండా పేదల పక్షాన ఉండే పేరు మీకున్నది కాబట్టి జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకించి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, మీరు మంచి ఆరోగ్యంతో అందరికి కూడా సహాయం చేసే స్థితిలో మంచి పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనసా వాచా కర్మేణ జై జీవన్. సీనియర్ న్యాయవాదులైనటువంటి జనార్దన్ ప్రభాకర్ గారు, ఇతర న్యాయవాద సోదరులు వాస్తవంగా మరి నేను ఏ హోదాలో ఉన్నప్పటికీ నాకు గుర్తింపు కల్పింపజేసింది న్యాయవాదం చెప్పాలి. వాస్తవంగా నేను 74-75 ప్రాంతంలో న్యాయవాద వృత్తితోనే సమాజంతో ముందుకు రావటం, సేవకు తదుపరి క్రమేపీ రాజకీయంగా అవకాశాలు లభించటం, వాస్తవం వల్ల నాకు నేను అంటే ఈ స్థాయికి ఎదగలగడం అంటే చాలా సంతోషంగా, ఒక విధంగా ఇట్స్ మోస్ట్ నాకు తృప్తి గల జీవితం అని చెప్పి నేను భావిస్తున్నాను. సరే, ఎన్నికల్లో గెలవటము ఓటడము సహజమని, కానీ ఎన్నికల్లో గెలవలేకున్నా కానీ అది జీవనరెడ్డి కూడా ఓడిపోయినా ఒక భావన చర్చకు వస్తుంది. పీపుల్ విల్ అంటే ఇప్పుడు కూడా ఓడిపోయినా అని చెప్పాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక మనం చూసిన గమనించుకొని చెప్పండి, అప్పుడు ఎన్నికల్లో ఆశించే పెద్ద పొందలేకపోయింది. అయినప్పటికీ ప్రజల్లో ఏదైతున్నదో అంటే ఓటమి అనేది ఊహించలేని తీర్పుగా చర్చకు వచ్చింది. దాని ప్రభావం ఏదైతుందో ఇమీడియట్గా వచ్చిన శాసన మండలి ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. అలా నేను కేవలం ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికల్లో గెలిచానని చెప్పని నేను భావించలేదు. మనం రాజకీయాలకు అతీతంగా నాకు అందరూ మోర్ పర్టికులర్లీ న్యాయవాద వృత్తి అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరూ ఏదైతుందో నాకు అండగా నిలవడంతో ఈ శాసన మండలి అవసరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను కోల్పోయినట్టు గుర్తింపును పొందగలని చెప్పండి. నేను ఎమ్మెల్సీ గంట గెలవలేకుండా ఉన్నట్టయితే ఒక దగ్గర రాజకీయ జీవితం అక్కడ ముగిసిపోతుంది. నేను ఎమ్మెల్సీగా గెలవడంతో ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2018లో అంత ప్రతికూల తీర్పు వచ్చిన తర్వాత ఇట్స్ ఫస్ట్ విక్టరీ అని చెప్పి అంటున్నా. నేను గెలవడానికి కారణం ఏదైనా కానీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది ఒక విధమైనటువంటి ఒక మళ్ళీ రీ ఓపెనింగ్ లాగా అయిపోయిందని చెప్పి తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం, దానిలో కొంచెం నలుగురు గెలవటం జరుపుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఉన్నట్టు ఎన్నిక కూడా నేను కూడా ఏదైతుందో సరే ఫలితం మిత్రులు సంజయ్ గారికి గెలిచిన సంతోషం, ఎవరి మీద ఎన్నికల్లో ఒకరు గెలుస్తాము నేను కూడా గెలుస్తా అని చెప్పి అనుకున్న వాళ్ళని చెప్పంటున్నాను. అంటే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత నేను కూడా గెలవలసి ఉండే. ఆ లెక్కలు చూస్తే ఫలితాలను చూస్తే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు చూస్తే మనం కూడా గెలవలసి ఉండే. సరే, కారణం ఏదైనా కానీ ఆశ్చర్యం అంతా పొందలేకున్నప్పటికీ కూడా మన చర్చలు మళ్ళీ అని చెప్పండి. ఇలా భవిష్యత్తులో మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇంకే ఎన్నిక వస్తుంది, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉన్నా కానీ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మన ప్రజా జీవితంలోకి ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుందని చెప్పండి. నేను ఇతర ఫ్రాంక్గా మాట్లాడుతుంది. మన శాసన మండలి కూడా నాకు ఊహించే అవకాశం వచ్చింది. ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా ఊహించే అవకాశం వచ్చింది. 2 పర్యాలు చెప్తుంది. 96 లక్షలు వచ్చింది, మన 2019లో కూడా అట్లా వచ్చింది చెప్పండి. ఇప్పుడు కూడా ఏదైతుందో ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా ఊహించిన అవకాశం వస్తే
మాత్రాన్ని పదవులు వస్తాయి భావించడం వీళ్ళు. కానీ మళ్ళీ అదే ఈ విధంగా మనం ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయి. మనం ఆశించిన విధంగా పదవులు రాకపోవచ్చు, కానీ ఊహించిన విధంగా కూడా పదవులు వస్తాయని చెప్పండి. ఎట్టటువంటి 94 ఎన్నికల్లో ఆశించిన పెద్ద కొందరు రమణ గారికి గెలిచింది. ఒకసారి ఎన్నికలు ఓడిపోతే ఎందుకు ఏమనుకుంటాం, 5 ఏళ్ళ వీడికి ఇంతేనా అనుకుంటాం. నేను అప్పుడే మెంటల్ ప్రిపేర్ అయిపోయినా, మళ్ళీ కోర్టు రావాలి ప్రాక్టీస్ చేయాలని మెంటల్ ప్రిపేర్ అయిపోయింది. విత్ ఇన్ నో టైం ఆయన రమణ గారి పార్లమెంట్కి ఎలివేట్ కావటము, అక్కడ సీట్ అసెంబ్లీ ఖాళీ కావడం, మళ్ళీ పోటీ కావడం ఇవ్వడం కూడా అది ఊహించని అవకాశం వచ్చింది. సిమిలర్ శాసన మండలి కూడా చెప్పలేదు, అవకాశం మాత్రం ఉన్నదే చెప్పట్లేదు. అవకాశం ఎట్లుండగా నిందిస్తుందో దాని శాసన మండలి ఎన్నికల్లో మళ్ళీ ఒక విధంగా రాజకీయంగా పునర్జీవం కల్పించినటువంటి ఒక న్యాయవాద సోదరులు నా భవిష్యత్తులో మళ్ళీ అదే విధంగా నాకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రాజకీయంగా అయితే మనం భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాం. అందరం కూడా ఏదైతుందో ఒక అభిప్రాయం లేవు, డిఫరెంట్ ఐడియాలజీస్ వీఆర్ హియర్. అయినప్పటికీ కూడా ఏదైతుందో నా మీద ఉండేటువంటి ఒక వ్యక్తిగత గౌరవంతో నాకు అందరూ సహకరించారు. మరి భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి ఒక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ నేను మీ అందరి యొక్క సహాయ సహకారం కోరుతున్నాను చెప్పంటున్నాను. నేను సరే ఈ కోర్టు బిల్డింగ్ సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏదైతుందో నా బాధ్యత. నేనేదో అంటే ఒక శాసన సభ్యుడిగా కానీ మండలి సభ్యుడిగా కానీ ఇవన్నీ కల్పించేసే బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంటుందని చెప్పండి. 2004లో ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఇమీడియట్గా ఇక్కడ కోర్టు మంజూరీ పొందడం, కోర్టు మంజూరీతో పాటుగా దానికి కావాల్సిన ఒక భవన నిర్మాణం కూడా మంజూరీ పొందడం, వెనుక కూడా ఏర్పాటు చేసుకుందని చెప్పండి. మళ్ళీ రాష్ట్రంలో నేను శాసనసభ్యుడిగా గెలవలేకున్నప్పటికీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి మీ పైన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన నిధులు అది ఎంత అవసరం ఉన్నా కానీ మీరు కొత్త బిల్డింగ్ శాంక్షన్ కావాలంటే మీ మీద ఎక్కువ బిగ్ అమౌంట్, అది కాకుండా నేను 1, 2 ఇంటి అవసరం ఉన్నా కానీ దాన్ని ఈ బడ్జెట్లోనే పెట్టించి రేపు వచ్చి మనకు సంవత్సర కాలం లోపల ఆ భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా, ఒక సంవత్సర కాలం లోపల ఏదైతే ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా ఇక్కడ వసతి తప్పకుండా నేను చర్యలు చేపడతా అని చెప్పంటున్నాను. నేను ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పంటున్నాను. నేను దానికి తోడు ఇక్కడ మిత్రులు అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ పక్కన రెవెన్యూ కార్యాలయం ఏదైతే ఉందో అంత డైలాబరేటెడ్ కండిషన్ డిస్పెంట్ స్టేజ్లో ఉంది, అది వినియోగంలో లేదు. అదే ఆ స్థలం అంతా గట్ట మనకు కోర్టుకు అప్పగించినట్టయితే జైలు ఆవరణతో పాటుగా మనకి ఇది స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటుంది. లిటిగేట్ కానీ అడ్వకేట్ కానీ ఒక భావన వ్యక్తం చేసిండు. నేను దానికి సంబంధించి నేను ప్రభుత్వానికి ఏదైతుందో నేను విజ్ఞప్తి చేస్తా. మరి మీరందరూ ఈ ఆలోచన నేను శ్రీపారెడ్డి గారు ఏదైతుందో మరి లిఖితపూర్వకంగా మీరు చూసి అయినట్టయితే నేను కూడా దాన్ని మూవ్ చేసి ఏదైతుందో అది మనకు అయినట్టు మొత్తం ఇంకా ఇట్లా డెవలప్మెంట్ కండిషన్ ఉన్నది కాబట్టి కొత్త కళ్యాణ భవన నిర్మాణం కూడా చేపట్టబడదని కాబట్టి దట్ కెన్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది కోర్ట్. అదిగిన మనకు అప్పగించినట్టయితే ఎక్స్పాన్షన్ కూడా మనకు ఉపయోగపడుతుంది, స్థానికంగా కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. నేను ఆ ప్రయత్నం కూడా చేస్తాను చెప్పండి. నేను ఇంటర్నేషనల్ కోర్టుకు సంబంధించి కూడా ఇప్పుడు శ్రీపారెడ్డి గారి పేరు ప్రభుత్వం బీసీ ఎస్టీ బుక్స్ ఇది కోర్టులలో స్టేట్ పర్వ్యూలో కూడా ఉండి ఉన్నట్టయితే నేను తప్పకుండా ఇమీడియట్గా ఈ భవనం మీద మనకు పూర్తి అయిపోతుంది రావద్దు అని చెప్పారంటే అదే నేను అదే నాకు అదే అన్నప్పుడు అదే నాకు సూచించినటువంటి ఒక జ్యుడిషియల్ ఛాంబర్ ఏదైతున్నదో 2 మాసంలో పూర్తి అయిపోతాయి. మీకు ఇమీడియట్గా ఈ వారం లోపల పైన ఆరంభించమని చెప్తాను. నేను వారం లోపలే అమౌంట్ ఎక్కడ ఫుల్ రిక్వైర్మెంట్ టేకెనప్ అది మనకు ఏప్రిల్ మే లోపల పూర్తి అయిపోయారు. కానీ మళ్ళీ రీఓపెనింగ్తో ఏదైతుందో కోర్ట్స్ రీఓపెనింగ్తో మీరు అన్నట్టు ఆ కోర్టుకి తీసుకున్నట్టు చర్యలు చేపడతాం. లిఫ్ట్ కూడా ఏదైతుందో సరే ఆ భవన నిర్మాణం మనకు వచ్చి అయినా 1 సంవత్సర కాలం పట్టవచ్చు. ఈ లోపల ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసిన కూడా చర్యలు చేపడతాం చెప్పాలి. శ్రీరాములు గారు చెప్పారు అటువంటి చిన్న చిన్న సమస్య కాదన్న, నా పరివ్యూలో ఉన్న పని ఏదైనా నేను చేస్తాను చెప్పండి. నా పరివ్యూలో ఉన్న పని ఏదైనా నేను తప్పకుండా ఆ బాధ్యతగా స్వీకరిస్తాను చెప్పంటున్నా. ఏదైనా కదా ఎప్పుడైతే కోర్టుకు ఇక రావడం జరుగుతుందో స్వంతించి పెట్టినట్టు ఆ విధంగా మీరు ఆదరించిండ్రు, నాకు అండగా నిలిచిండ్రు. అది రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ నాపై చూపుతున్నటువంటి ఒక వ్యక్తిగత అభిమానానికి జీవితకాలంలో రుణపడి ఉంటాయని చెప్పంటున్నా.